టీటీడీ ఉద్యోగులకు ఇచ్చే ఇంటి పట్టాలో దేవుడి ఫోటోతో పాటు జగన్ ఫోటో కూడా ఉండడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని టీడీపీ జిల్లా కమిటీ నాయకులు ఓకా విజయ్ కుమార్ పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిల తీరును వ్యతిరేకిస్తూ తిరుపతిలోని నెహ్రూ నగర్లో గురువారం టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీకి టీడీపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే ఉద్యోగులకిచ్చే ఇళ్ల పట్టాలో శ్రీవారి ఫోటోతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. టీటీడీ ఉద్యోగుల డబ్బుతో కొంటున్న ఇళ్లకు ఇచ్చే పట్టాలో జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు. ఈ విధానాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. మరో 4 నెలల్లో జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తన తనయుడి గెలుపు కోసం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న కుటిల ప్రయత్నమని టీడీపీ నాయకులు ఆరోపించారు. టీడీపీ నాయకుల నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఓకా విజయ్ కుమార్తో పాటు నరేంద్ర, గోపి, శ్రీరాములు, మురళి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే వారి డబ్బులతో వాళ్ళకిస్తున్నటువంటి స్థలాల మీద ఓ పక్క వెంకటేశ్వర స్వామి ఫోటో, ఎందుకంటే టీటీడీ ఎంప్లాయీస్ కాబట్టి వెంకటేశ్వర స్వామి ఫోటో ఖచ్చితంగా ఉండాలి. ఇంకో పక్క సమాన స్థాయిలో, అంటే వెంకటేశ్వర స్వామికి సమాన స్థాయిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ ఇళ్ల స్థలాలకి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయము లేదు, అలాగే టీటీడీ నుంచి కూడా ఎటువంటి ఆర్థిక సాయము లేదు. కాకపోతే ఏదైతే ఆ రైతులకు ఇవ్వాల్సిన డబ్బుల్ని ముందుగా టీటీడీ పే చేసి తర్వాత ఎంప్లాయీస్ దగ్గర 2-3 విడతలుగా వారి దగ్గర వసూలు చేసుకున్నటువంటి వైనం ఎంప్లాయీస్ అందరూ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇందులో టీటీడీ ఉచితంగా ఇచ్చింది కానీ గవర్నమెంట్ నుంచి ఉచితంగా ఇచ్చినటువంటిది ఎక్కడా లేదు. కానీ ఏదైతే నిరుపేద ప్రజలకి పట్టాలు ఇచ్చినట్టు టీటీడీ ఎంప్లాయీస్ని ఆ నిరుపేదలతో పోల్చుతూ జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని దాని ముందు నవరత్నాల లోగోలో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.